హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఏకేఎస్ ప్రో టాలెంట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నాణ్యత లేదా పరీక్ష విశ్లేషణ అనమాట. క్వాలిటీ చెకింగ్ లేదా డేటా అనాలిసిస్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 6 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట. అలాగే 100 కంటే ఎక్కువ దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులైతే ఉన్నారనమాట. సో ఎక్కువ మంది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండి పూర్తిగా వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఫుల్ టైం వర్క్ అనమాట ఈ యొక్క వర్క్ అనేది. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? సో ఇప్పుడు జాబ్ గురించి తెలుసుకుందాం. అయితే మనకి ఖుర్షీద్ అహ్మద్ గారు అయితే ఈ యొక్క వేకెన్సీని మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈయన మనకి హెచ్ఆర్డీగా పనిచేస్తారు. ప్రొఫెషనల్ అండ్ లీడర్షిప్ కోచ్గా ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన అండ్ సంపన్న జీవన శైలితో కార్పొరేట్ ప్రపంచంలో ఎదగడానికి సాధికారత కల్పించే విధంగా ఉంటారనమాట. ఉద్యోగ గురించి చూసుకుంటే, మా బృందంలో చేరడానికి మేము ఒక వినూత్నమైన మరియు అనుభవజ్ఞుడైన నాణ్యత విశ్లేషకుడి కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పరీక్ష ప్రణాళికలు, పరీక్ష స్క్రిప్ట్లు మరియు ప్రాజెక్టుల కోసం ప్రక్రియ ప్రణాళికలను రూపొందించడం అనేది చాలా అవసరం. రూపొందించడం మరియు అమలు చేయడం నాణ్యత విశ్లేషకుడి బాధ్యత అన్నమాట. విజయవంతమైన అభ్యర్థి నాణ్యత అవసరాల ఆధారంగా పరీక్ష కేసులను నిర్వహించడానికి మరియు ధృవీకరించడానికి మరియు ముందుగా నిర్ణయించిన నాణ్యత మార్గదర్శకాలకు మార్పులను సిఫార్సు చేయడానికి వివిధ విభాగాలతో దగ్గరగా పనిచేస్తారనమాట. తుది ఉత్పత్తి కనీస నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, పూర్తిగా క్రియాత్మకంగా మరియు వినియోగదారు స్నేహపూర్వకంగా ఉందని నిర్ధారించుకోవడం మీ యొక్క బాధ్యత అన్నమాట. నాణ్యత విశ్లేషకుడిగా విజయం సాధించడానికి మీరు వివరాలకు బలమైన శ్రద్ధ ప్రదర్శించాలి మరియు విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను కలిగి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి నాణ్యత హామీ ప్రమాణాలను అర్థం చేసుకోగలగాలి మరియు అమలు చేయగలగాలి మరియు సహోద్యోగాలకు ఖచ్చితమైన మరియు సమగ్రమైన అభిప్రాయాన్ని అందించగలగాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బాధ్యతలు వచ్చేసరికి అన్ని లక్ష్యాలను నెరవేరాయని నిర్ధారించుకోవడానికి పరీక్ష ప్రణాళికలకు అభివృద్ధి చేసి అమలు చేయగలిగే విధంగా ఉండాలి. సేవ లేదా ఉత్పత్తి యొక్క కార్యాచరణ విశ్వసనీయత, పనితీరు మరియు నాణ్యతను అంచనా వేయడానికి పరీక్ష స్క్రిప్ట్లను అమలు చేయగలిగే విధంగా ఉండాలి మరియు పర్యవేక్షించే విధంగా ఉండాలి. అలాగే ఉత్పత్తి ప్రక్రియలోని లోపాలను గుర్తించి వాటిని సరిచేసే విధంగా ఉండాలి. అలాగే నాణ్యత హామీ ప్రమాణాలను సాధించబడ్డాయని నిర్ధారించుకోవడానికి నివారణ మరియు దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేయగలిగే విధంగా ఉండాలి. అమలు చేసే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే వాటిని పర్యవేక్షించాలన్నమాట. గణాంక డేటాను సంకలనం చేయండి మరియు విశ్లేషించండి. పరీక్ష ప్రక్రియలో వినియోగదారు అంచనాలను అందుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. నాణ్యత హామీ విధానాలను రూపొందించే విధంగా చూసుకోవాలన్నమాట. అలాగే కస్టమర్ ఫిర్యాదులు మరియు ఉత్పత్తుల సమస్యలను పరిశోధించండి. అలాగే నాణ్యత మరియు పరిశ్రమ నియంత్రణ అవసరాలకు అనుగుణంగా నిరంతరం ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే అవసరాలు వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లేదా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నాణ్యత తనిఖీ, ఆడిటింగ్ మరియు పరీక్షల్లో అనుభవం అనేది చాలా అవసరం. రాతపూర్వకంగా మరియు మౌఖికంగా
అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే బలమైన కంప్యూటర్ నైపుణ్యాలు మరియు క్యూఏ డేటాబేస్లు మరియు అప్లికేషన్లు పరిజ్ఞానం అనేది చాలా అవసరం. బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. వివరాలకు సూక్ష్మమైన శ్రద్ధ అనేది చాలా అవసరం అనమాట. సో ఇది మొత్తం మీ యొక్క జాబ్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను వీడియో ఎండ్ వరకు చూస్తూ మీకు చెప్తానని చెప్పాను కదా. సో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని
కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.